హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జిఆర్బి షెఫ్. ఈరోజు అయితే చాలా మంచి రెసిపీ అండి. కాకపోతే నేను చేసిన వంట అయితే కాదు, మా వదిన చేత ఈరోజైతే ఎగ్ బిర్యానీ అయితే చేయించాను. అది మీకు కూడా టేస్ట్ చేయించాలి కదా, అందుకనే వీడియో అయితే తీసానండి. చాలా సింప్లీగా, మనకి సమ్మర్ కాబట్టి మసాలాలు అవి ఎక్కువగా యాడ్ చేయకుండా లైట్గా వేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి ఎగ్ బిర్యానీ అయితే చేసింది. అది ఎలా అనేది నేనైతే ప్రాసెస్ అయితే చెప్తాను. ఫస్ట్గా అయితే ఒక పాన్ అయితే పెట్టుకోండి, అందులో లైట్గా ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత లైట్గా కారం, సాల్ట్ కూడా వేసుకోండి. వేసిన తర్వాత ఎగ్స్, బాయిల్ చేసిన ఎగ్స్ ఉంటాయి కదండి, ఆ ఎగ్స్ కూడా ఆయిల్ అయితే లైట్గా ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే బాగుండదండి. ఎగ్ బిర్యానీకి లైట్గానే ఫ్రై చేసుకోవాలి. కారం, సాల్ట్ ఎందుకు యాడ్ చేసాము అంటే ఎగ్స్ అనేవి అతుక్కోకుండా చక్కగా వేగుతాయి, అందుకనే ఎగ్స్ అయితే లైట్గా ఫ్రై అయ్యాయండి. నేనైతే తీసి పక్కన పెట్టుకుంటాను. అదే ఆయిల్లో ఒక 2 ఎండుమిర్చి వేసుకోండి. నెక్స్ట్గా ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా ఒకసారి వేయించుకోండి. వేగిన తర్వాత ఒక 2 బిర్యానీ ఆకు, లైట్గా కరివేపాకు, పుదీనా, ఇవన్నీ వేసిన తర్వాత వేయించండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడే. ఆనియన్స్ అయితే దగ్గరికి మగ్గినాయి కాబట్టి టమాటో కూడా వేసేసుకోండి. టమాటా కొంచెం సాఫ్ట్గా అయితే మనకి బిర్యానీ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుందండి. అందుకని టమాటా అయితే కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కూడా దగ్గరికి వేయించుకుందాము. ఆ టమాటాస్ వేగేటప్పుడే మసాలా పౌడర్ కూడా ఒక 2 స్పూన్స్ వరకు కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఒక్కసారి కలుపుకుందాము. చూసారు కదా, మనకి టమాటా కూడా చాలా దగ్గరికి మగ్గిపోయిందండి. మసాలాలు మొత్తం అన్నీ కూడా చాలా చక్కగా అయితే వేగాయి కాబట్టి వాటర్ అనేది ఇక్కడ నేను ఎలా తీసుకుంటానంటే, బాస్మతి రైస్, ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక కప్పు వరకు కూడా బియ్యం తీసుకున్నానండి. ఒక స్టీల్ కప్పుతో తీసుకున్నాను. దానికి 1.5 కప్పు వరకు వాటర్ అయితే యాడ్ చేసాము. మూత అయితే పెట్టేసేయండి. వాటర్ అయితే మనకి మరిగింది కాబట్టి బాస్మతి రైస్ కడిగి పెట్టామండి ఆల్రెడీ. ఆ బియ్యం కూడా వేసేసుకోండి. వేసిన తర్వాత మనం ఆల్రెడీ వేయించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ కూడా అలా పైన వేసుకోండి. మరి ఎక్కువగా కలపకుండా నార్మల్గా ఒక్కసారి అయితే మొత్తం అన్నీ కూడా కలిసేలాగా కలుపుకుందాము. మరీ ఎక్కువ కలిపితే ఎగ్స్ అనేవి విడిపోతాయండి. ఎక్కువగా కలపద్దు. మూత అయితే పెట్టేసేయండి. ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెడితే సరిపోతుందండి. మనకైతే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఎగ్స్ కూడా ఎక్కడా కూడా చెక్కు చెదరలేదు. అలానే రైస్ కూడా చాలా పొడి పొడిగా అయితే ఉంది. చూసారు కదా ఎంత బాగుందో. ఫ్లేవర్ కూడా చాలా బాగుందండి. ఇంకొంచెం ఫ్లేవర్ కోసం నెయ్యి కూడా పైన ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని లైట్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. అంతే అండి, మనకైతే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇలా వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. ఇంకా ఇందులోకైతే ఎలాంటి గ్రేవీ కానీ కర్రీ కానీ ఏమీ అవసరం లేదండి, అంత టేస్ట్గా ఉంది. మనకి సమ్మర్ కాబట్టి ఎక్కువ మసాలాలు అయ్యి యాడ్ చేసుకోకుండా ఇలా లైట్గా సింపుల్గా ఉంటే ఇంకా తినాలని అనిపిస్తుంది. అందుకనే మేమైతే ఈరోజు ఎలాంటి ఫ్లేవర్స్ వాడకుండా లైట్గా ఉండేటట్టుగా ఎగ్ బిర్యానీ అయితే చేసాము. ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.